కొంతమంది వైశేషికులు అనేవాళ్ళు వచ్చారు, అణువాదం చెప్పారు వాళ్ళు. అయితే వాళ్ళు ఏం చేశారంటే ప్రత్యక్షం ప్రమాణం ఒకటే కాదు, అనుమాన ప్రమాణం కూడా ఒకటి ఉంటుంది అన్నారు. అనుమానం అంటే ఇప్పుడు డౌట్ అని మనం అనుకుంటున్నాం గానీ అక్కడ అది కాదు. అనుమానం అంటే తత్వశాస్త్రంలో ఏంటిది? ఊహ అన్నమాట. ఇప్పుడు సపోజ్ ఎక్కడైనా సరే అక్కడెక్కడో పొగ వస్తుంది, మనం మేడ మీదకి వచ్చి కూర్చున్నాము, ఆడ దూరంగా పొగ అనిపిస్తుంది, మనం ఏమనుకుంటాం, ఏదో తగలబడుతుంది అనుకుంటాం. ఇదే అనుమాన ప్రమాణం అన్నారు. పొగ వస్తుంది అంటే నిప్పు లేకుండా పొగ రాదు, కాబట్టి అక్కడ నిప్పు ఉంది అనే జ్ఞానాన్ని మనం పొందటం, ఇది అనుమానం. కాబట్టి ఇది కూడా జ్ఞానం పొందటానికి ఒక ప్రమాణమే అన్నారు. కానీ తర్వాత వచ్చినటువంటి శాస్త్రకారులు, సాంఖ్య శాస్త్రం, యోగ శాస్త్రం, వీళ్ళిద్దరు ఏం చేశారంటే శబ్దం కూడా ప్రమాణమే అని మూడోది చేర్చారు. ప్రత్యక్షము, అనుమానము, శబ్దము, ఈ మూడు చేర్చారు. ఈ విషయాలు మనకి కొంచెం కొత్తగా ఉంటాయి కానీ చాలా అవసరం మనకి తెలియదు. శబ్దం అంటే ఏమిటి? పదాలు. మనం ఒక పుస్తకం చదువుతాం, ఆ పుస్తకం మనకి నచ్చిన ఒక తెలిసిన రచయితది, లేదా మనం ఒక మేధావి అనుకుంటున్నటువంటి ఒక వ్యక్తిది, అందులో రాసి మనం నిజమే నమ్ముతాం. కాబట్టి మనకు ఆ వ్యక్తి మీద ఉన్న గౌరవంతో మనం దాన్ని నమ్ముతాం. కాబట్టి ఆ శబ్దాన్ని చూసి నమ్ముతున్నాం కానీ ఆయన చూసి నమ్మట్లేదు మనకి. అందువలన ఈ శబ్దం కూడా మన జ్ఞానానికి ప్రమాణమే అన్నారు సాంఖ్యులు, యోగవాదులు. అంటే పతంజలి రాసిన యోగ శాస్త్రం ఉంది కదా, ఆ యోగవాదులు, సాంఖ్యులు, వీళ్ళిద్దరు ఈ మూడు ప్రమాణాలు అన్నారు. ఈ సాంఖ్యులు, యోగవాదులు, లోకాయతులు, చార్వాకుల తర్వాత వీళ్ళంతా తర్వాతే. మొదట లోకాయతులే, అది తర్వాత న్యాయ శాస్త్రం వచ్చింది. గౌతముడు అనే అతను న్యాయ శాస్త్రం రాశాడు. ఆయన ఏం చేశాడంటే ఉపమానం కూడా ఒక ప్రమాణమే అన్నాడు. 4 అయిన ప్రత్యక్షము, అనుమానము, శబ్దము, ఉపమానం. ఉపమానం అంటే ఏంటి? పోలిక. ఒక పోలిక చెప్పడం, ఆ పోలిక ద్వారా కూడా మనకు జ్ఞానం వస్తుంది అన్నాడు. ఇప్పుడు మనం ఎంత చెప్తున్నా ఒక విషయం అర్థం కాదు, ఒక పోలిక చెప్పామనుకో వెంటనే వాడు బాగా తింటున్నాడు అని అంటాం. ఎంత తింటున్నాడో మనకు అర్థం కాదు. కుంభకర్ణుడిలాగా తింటున్నాడు అన్నాం అనుకోండి, అబ్బో అంటే చాలా తింటున్నాడు అని మనకు అర్థమైంది. ఇది కుంభకర్ణుడు లాగా అనేది ఉపమానం. కాబట్టి దీని వల్ల కూడా జ్ఞానం వస్తుంది అన్నారు. ఈ 4 ఉంటాయి జ్ఞానార్జనకి అని అన్నారు. ఆ తర్వాత పూర్వ మీమాంస అని ఒకటి వచ్చింది. వాళ్ళు ఏమన్నారంటే ఈ 4తో పాటు ఇంకొకటి చేర్చారు, అర్ధాపత్తి అన్నారు. అర్ధాపత్తి అంటే ఇంకొక విషయాన్ని మనం జాయింట్ చేసుకోవడం, జోడించడం. అర్ధ ఆపత్తి, మరొక దాన్ని తీసుకొచ్చి జాయింట్ చేసుకోవడం. అది ఎట్లా అంటే దానికి ఒక ఉదాహరణ, ఇతను బాగా లావుగా ఉన్నాడు, అయితే నేను పగలు చూస్తున్నాను, ఎప్పుడు అసలు తింటలేదు ఇతను, లావెట్లా అయ్యాడు, నేను రోజు చూస్తున్నా అతన్ని అంటాం. అంటే నువ్వు చూస్తుంది పగలు చూస్తున్నావు, లావెట్లా అవుతున్నావు నీకు తెలియదు. రాత్రి తినొచ్చు కదా, రాత్రి ఎక్కువ తినొచ్చు కదా అనే దాన్ని మనం తీసుకొస్తున్నాం మళ్ళీ దాని వల్ల కూడా లావు కావచ్చు కదా. అంటే ఇంకొక దాన్ని మనం జాయిన్ చేసుకోవటం, ఇది కూడా ఒక ప్రమాణమే అన్నారు. ఇంకొకళ్ళు వచ్చారు, ఉత్తర మీమాంస లేదా వేదాంతం అంటారు దాన్ని. వాళ్ళు వచ్చి ఇంకొకటి జాయిన్ చేసి అర్ధాపత్తిగా అనుపలబ్ధి అన్నారు. అనుపలబ్ధి అంటే ఉపలబ్ధం కానిది, మనకి ఎదురుగా కనిపించనిది అన్నారు. అంటే ఏంటి? ఎదురుగా కనిపించలేదంటే ఇక్కడ ఒక కొండ ఉండాలి అని ఒక అతను అంటాడు, ఆడ లేదు కాబట్టి నాకు ఆ జ్ఞానం లేదు, ఆడ కొండ లేదు కాబట్టి కొండ లేదనే జ్ఞానం నాకు వచ్చింది అని అంటారు వాళ్ళు. అది అనుపలబ్ధి అంటారు. ఆడ లేదు కదా, లేని దాని వల్ల లేదనే జ్ఞానం వచ్చింది, అంటే నెగటివ్ జ్ఞానం కూడా వచ్చింది అని. ఇట్లా 6 అంశాలు మొత్తం దీంట్లో చెప్పారు. అయితే ఎక్కువ మంది తత్వవేత్తలు ఏమన్నారంటే ఇవన్నీ కాదు, చార్వాకులు చెప్పిందే కరెక్ట్, ఇవన్నీ కూడా ఇంద్రియాల సహాయంతో చెప్పినవే, మీరు ఇవి చెప్పిన ఇంద్రియాలకు లేకుండా ఈ రావు. వాళ్ళు చెప్పింది ఏదైతే ఉంటో అది మూలమే, అదే మూలం వీటన్నిటికీ అని చెప్పారు. సో వాళ్ళు చెప్పిన ఆ ప్రత్యక్ష ప్రమాణం అనేటువంటిది జ్ఞానార్జనలో ఒక గొప్ప అంశం. దీని వల్ల భౌతికవాదం డెవలప్ అయింది.